ఒకవేళ దేవుడు నాకు తోడై ఉండని ఎడల. దావీదుకి అమ్మా నాన్న సపోర్ట్ లేరు, దావీదుకి అన్నయ్యల సపోర్ట్ లేరు, దావీదుకి బంధువుల సపోర్ట్ లేరు, నా అన్నవాళ్ళు లేరు. కానీ దావీదుని సింహాసనం మీదకి ఎక్కించాడు. దావీదు నోరు తెరవకుండా చెప్పేది, నువ్వు నాకు తోడై ఉండి ఉండకపోతే ఈ స్థానానికి నేను వచ్చేవాడిని కాదయ్యా. ఈరోజు నీ మనసులో దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? నీ స్వప్నంలో దేవుడు మాట్లాడుతున్నాడా? నీ కళలో దేవుడు మాట్లాడుతున్నాడా? నా వల్ల కాదు అని సహకరించడానికి నీ బంధువులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. తనకి మహిమ ఆయన తెచ్చుకుంటాడు. నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. నీ స్థితిని మార్చి, నీ కుటుంబ స్థితిని మార్చి, నీ పిల్లల స్థితిని మార్చి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఆయన నువ్వు కూడా చెప్తావు, దేవుడు తోడే ఉన్నాడు కదా ఈ స్థితికి నేను రాగలుగుతాను. ఆయన అనేది, దేవా నువ్వు నాకు తోడే ఉండి ఉండకపోతే ఇది జరిగేది. ఈ రోజున నీ స్థితిని చూసి వీడి స్థితి నుండి బయటికి రాలేడు, ఈ కుటుంబం ఈ స్థితి నుండి బయటికి రాలేరు, ఈ పిల్లలు ఈ స్థితి నుండి బయటికి రాలేరు. వాళ్ళ కళ్ళ ఎదుట, వారి కన్నుల ఎదుట నా దేవుడు నేను బయట తీసుకొస్తాడు. అప్పుడు నీ సెల్ఫ్ డబ్బా కొట్టకూడదు. దేవా నీవు నాకు తోడై ఉన్నావు గనక నేను బయటపడ్డా.